వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. గత కొద్ది రోజులుగా చూసుకుంటే వర్టెక్స్ గ్రూప్ ఏదైతే ఉందో, దాదాపు ఇది చాలా పెద్ద కంపెనీ. వర్టెక్స్ గ్రూప్ వీళ్ళు వెంచర్ వేశారు 340 ఎకరాలు ఎయిర్పోర్ట్ దగ్గర. అయితే దానికి సంబంధించి దాదాపుగా 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఒక్క విల్లా వచ్చేసి అది 7 కోట్లంట. ఇప్పుడు దాంట్లో ఎవరైతే మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు ఉన్నాడో, ఈ జర్నలిస్ట్ రఘు వెళ్ళి అక్కడ సంచలన వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియో వల్ల 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆగిపోవడం అంటే ఏంటంటే దాంట్లో 25 ఎకరాల అసైన్ ల్యాండ్స్ ఉన్నాయని, అలాగనే ఎవరైతే దళితుల భూములు ఉన్నాయని, 2 పార్కులు కబ్జా చేశారని, చెరువులు ఉన్నాయని చెప్పేసి, ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయని చెప్పేసి సంచలన వీడియో రిలీజ్ చేసిండు. అంటే ఆయన దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే రఘు ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ రఘు, ఈయన మొత్తం దాని మీద రీసెర్చ్ చేసిండు. రీసెర్చ్ చేసి ఏదైతే ఆర్టీఏ ద్వారా ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. డైరెక్ట్ వెంచర్ లో కెమెరా పెట్టి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఇది ప్రూఫ్ ఆర్టీఏ ద్వారా మాకు వచ్చింది, ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, మీరు 150 అడుగుల ఏదైతే రోడ్డు ఉందో 150 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో అది మీరు అసైన్ ల్యాండ్స్ లో వేశారు, మీకు రేరా పర్మిషన్ ఎవడిచ్చిండు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఎవడిచ్చిండు, మీకు రేరా పర్మిషన్ ఎవడిచ్చిండు అని చెప్పేసి అయితే సంచలన వీడియో అయితే రిలీజ్ చేసిండు రఘు. అయితే ఇక్కడ చూసుకుంటే అంత పెద్ద ప్రాజెక్టు ఎవరైతే వర్టెక్స్ వర్మ ఉన్నారో, ఆ వర్టెక్స్ వర్మ అనే అతను ఇటు కేటీఆర్కి కానీ ఇటు రేవంత్ రెడ్డికి కానీ బాగా సన్నిహితుడు. ఇది అంతా ఓపెన్, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే మామూలు విషయంగా చాలా పెద్ద ప్రాజెక్టు. దాంట్లో ఏదైతే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు యువతల పక్క ల్యాండ్స్ ఉంటాయి, యువతల పక్క ల్యాండ్స్ ఉంటాయి. కొంత మధ్యలో ఏదైతే ల్యాండ్ ఉంటుందో అది అసైన్ ల్యాండ్ అవ్వటం, లేదు అంటే కొంచెం నార్మల్ దళితులకు సంబంధించిన ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అవ్వటం, లేదంటే వాళ్ళు అమ్మను అని చెప్పేసి ఆర్గ్యూ చేయడం, లేదంటే అక్కడ మధ్యలో పార్కులు కానీ చెరువులు కానీ ఉండటం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు పెద్ద గ్రూప్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ పెద్ద విషయం కాదు వీటిని మ్యానిపులేట్ చేయడం. ఆ ఎస్ఎన్ఎల్ కూడా మ్యానిపులేట్ చేసి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని ఆ వెంచర్ అయితే వేశారని చెప్పేసి రఘు సంచలన ఆరోపణలు చేసిండు. ఆయన చేసిన ఇంకా ఆరోపణలు ఏంటంటే ఎవరైతే హైడ్రా రంగనాథ్ ఉన్నాడో, రంగనాథ్ కూడా వర్టెక్స్ వర్మతో కుమ్మక్క అయ్యి నా మీద దుష్ప్రచారాలు చేస్తుండు, నా మీద లేనిపోని కేసులు పెట్టిస్తున్నా అని చెప్పేసి అయితే రఘు చెప్తున్నాడు. ఇంకో విషయం, అక్కడ ప్రధానంగా మెయిన్ కేసు దేని మధ్య జరుగుతుందంటే ఎవరైతే శుంకర నరేష్ ఉన్నాడో, తర్వాత శుంకర్ నరేష్ మీద ఇంకో ఇద్దరు జర్నలిస్టుల మీద అయితే కేసు అయింది. అయితే అది ప్రధానంగా చూసుకుంటే హనుమాన్ సినిమా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో చైతన్య రెడ్డి అనే మహిళ, ఆమె మీద అలాగనే తర్వాత ఎవరైతే నరేష్ శుంకరా ఉన్నాడో అలాగనే ఇద్దరు అడ్వకేట్లు, వీళ్ళ మధ్య జరిగే కేసులు అనమాట. అవి ఏంటంటే ఆరోపణలు ఏంటంటే ఈ అడ్వకేట్ మీద, నరేష్ శుంకరా అనే ఆయన ఫేమస్ అడ్వకేట్, ఆయన చాలా పెద్ద పెద్ద కేసులు వాదిస్తాడు, అలాగనే ఆయన కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ కూడా. అయితే ఆయన మీద కూడా ఎలాంటి కేసులు అయినాయి అంటే 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన అయితే ఆయన మీద కేసులు పెట్టారు. ఆయనతో పాటు ఇద్దరు జర్నలిస్టుల మీద కూడా పెట్టారు. అయితే దీనికి సంబంధించిన దాంట్లో రఘు పేరు ఎక్కడా లేదు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో. పాడుసారి పోలీస్ స్టేషన్ లో ఎవరైతే నరేష్ శుంకర అడ్వకేట్ ఉన్నాడో ఇతని మీద ఇంకా వేరే జర్నలిస్టుల మీద ఇద్దరి మీద అయితే కేసు అయింది. అది కానీ ఇక్కడ రఘు మీద కేసు ఏందని అయితే సోషల్ మీడియాలో అలాగే కొన్ని న్యూస్ పేపర్లో కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దాని మీద ఆయన రఘు ఎలా స్పందిస్తున్నాడంటే, నా మీద ఎలాంటి కేసు లేదు, మీరు కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు, అది కూడా హైడ్రా రంగనాథ్ ఎవరైతే ఉన్నారో హైడ్రా రంగనాథ్ ఆయన ఆఫీస్ నుంచే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు, హైడ్రా రంగనాథ్ అలాగే టీ న్యూస్ ఈ రెండు కలిసి నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసి పేపర్లో రాస్తున్నారు, దీనికి సంబంధించి అయితే నీ కోర్టుకు వెళ్తాను కూడా ఆయన చెప్తాడు. కానీ ఇక్కడ మొత్తానికి చూసుకుంటే నిజానికి తొలి వెలుగు రఘు ఏదైతే చేసిన ఆరోపణలు ఉన్నాయో అవి కానీ 1% రాంగ్ అని తెలిసినా ఈ పార్టీకి ఇక్కడ ఈయన ఇలా ఉండడు. ఈ రఘు ఎవరైతే ఉన్నాడో ఎట్టి పరిస్థితుల్లో ఈయన ఇక్కడ నిలబడే పరిస్థితి లేదు, ఆయన బయట ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది, దగ్గర 7 కోట్ల రూపాయలు ఒక విల్లా. ఇందులో ఎవరైతే ముఖ్యమంత్రి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారో అపోజిషన్ లో వీళ్ళందరూ కూడా వర్టెక్స్ వర్మకి సన్నిహితులు. వీళ్ళందరూ కలిసి రఘును బతకనిస్తారా? అసలు జర్నలిస్ట్ రఘుని అసలు బతకనిస్తారా, ఉండనిస్తారా? తీసమో ఎప్పుడో జైల్లో పడేసే వాళ్ళే, అతని చిత్రవదలు ఏదో ఒకటి ఆగం చేసేవాళ్ళే. మనిషిని తీసేసినా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే రఘు ఒక సాధారణ జర్నలిస్ట్, ఆయన జనాల్లో మంచి ఆదరణ ఉన్న జర్నలిస్టు. అలాంటి జర్నలిస్టు ఇంకా పాపులర్ అయింది కాబట్టి జనాలు గుర్తుపడుతున్నారు, జనాల్లో ఎక్కువ మందికి వెళ్ళింది కాబట్టి జర్నలిస్ట్ రఘుకి ఏమీ జరగలేదు అక్కడ. ఇన్ కేసు కానీ ఒక సాధారణ జర్నలిస్టు అంటే పెద్దగా ఫెమిలియర్ ఫేస్ కానీ జర్నలిస్ట్ కానీ ఆరోపణలు కానీ చేసి ఉండి అది వైరల్ అయి ఉంటే ఈ పాటికి అతని పరిస్థితి వేరేలాగా ఉండేది. ఎందుకంటే అన్ని కోట్ల ప్రాజెక్టు, అంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అయిన దాంట్లో ఒక జర్నలిస్ట్ ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడేది. ఇక్కడ ఫెమిలియర్ ఫేస్ పెద్ద పెద్ద కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి జైలుకు కూడా వెళ్ళిండు. ఎవరైతే ఈ రఘు ఉన్నాడో, రఘు పెద్ద పెద్ద కేసుల్లో కూడా జైలుకి వెళ్ళిండు. ఆయన కిడ్నాప్ చేశారు ఇంటెలిజెన్స్ వాళ్ళు, అతను చిత్రవదలు కూడా చేశారు పోలీసులు ఇంతకుముందు గవర్నమెంట్ లో. అయితే రఘు గురించి చూసుకుంటే రఘు ఇప్పుడే కాదు ఎప్పుడు చూసినా కానీ పెద్ద పెద్ద కేసులు హ్యాండిల్ చేస్తాడు. డైరెక్ట్ పోతాడు, కెమెరా పెట్టేస్తాడు, ఏంది వాస్తవం అనేది చెప్పమంటాడు. అయితే ఇది కొన్ని చూసుకుంటే యశోద హాస్పిటల్ కానీ ఇంకొన్ని భూ వివాదాల్లో చాలా అయితే ఆయన వెళ్తాడు. ఒక్క మిస్టేక్ చేసిన రఘు ఇప్పుడు బయట ఆయన అయితే తిరిగే పరిస్థితి లేదు. వర్టెక్స్ గ్రూప్ మీద ఏదైతే రఘు చేసిండో దాంట్లో ఖచ్చితమైన ఆధారాలు పెట్టుకొని ఆయన చేసిండు. అసలు రఘు ఎక్కడి నుంచి వచ్చిందంటే జర్నలిస్ట్ రఘు ఫస్ట్ మన తొలి వెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. అది ఎవరిది?
టీవీ9 రవిప్రకాష్ది. టీవీ9 రవిప్రకాష్ ఏం చేసినప్పుడు కేసీఆర్ క్యాంటీగా పనిచేసిండు. రవిప్రకాష్ అంటే అసలు ఒక జర్నలిజానికి ఒక వాల్యూ తెచ్చిన మనిషి. ఆయన తర్వాత పోను ఆయన మీద వేరే ఆరోపణలు వచ్చినాయి అనుకోండి, అది పక్కన పెడితే. అయితే ఆ రవిప్రకాష్ తర్వాత కేసీఆర్ తో కుమ్మక్కయ్యిందంట. కుమ్మక్కయ్యి తొలి వెలుగు ఛానల్ ఏం అడ్డం పెట్టుకొని, ఏదైతే రఘు ఉన్నాడో రఘుని అడ్డం పెట్టుకొని రవిప్రకాష్ అన్ని రకాలుగా కేసీఆర్ అటాక్ చేయించిండు ఆ టైంలో, ఏది ఇంతకుముందు ప్రభుత్వం ఉన్న టైంలో. తర్వాత కొన్ని రోజుల తర్వాత కేసీఆర్ తో కుమ్మక్కయ్యి రఘుని యూట్యూబ్ ఛానల్లో కేసీఆర్ కి సపోర్ట్ గా చేయమని రఘుని అయితే అడగడం జరిగింది. జరిగితే రఘు దానికి ఒప్పుకోలేదు. నేను ఏదైతే కష్టపడ్డానో నా కష్టపడే డబ్బులు నాకు ఇచ్చేసి నేను బయటికి పోతాను. అక్కడ రవిప్రకాష్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఈ ఛానల్ నాది, నువ్వు చేసినావు, నీకు ఉద్యోగానికి నేను డబ్బులు ఇచ్చిన, నీకు ఏదైతే జీతమో అది ఇచ్చిన, అంతవరకే కానీ నేనైతే నీకు డబ్బులు అని చెప్పేసి రవిప్రకాష్ అన్నాడంట. అలానే కేటీఆర్ తో కూడా రవిప్రకాష్ కాల్ చేయించిందంట. కేటీఆర్ కూడా కాల్ చేసినంట రఘుకి. రఘునే అన్ని సంచలన ఆరోపణలన్నీ చేసిండు ఆయన. ఈ మాటలన్నీ రఘునే చెప్పిండు తన నోటితో. కేటీఆర్ తో కూడా నాకు ఫోన్ చేయించిండు, కానీ నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు ఆఫర్ కి. తర్వాత ఆయన బయటకు వచ్చిండు, ఏదైతే తొలి వెలుగు ఉందో దాని నుంచి బయటకు వచ్చి ప్రజల మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఆయన మన తొలి వెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అది 10 లక్షల దాకా కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. దానికి మంచి ఆదరణ లభించింది, ప్రజల్లో కూడా మంచి పేరు ఉంది ఇతనికి. ఇప్పుడు ఈయన ఏదైతే ఆరోపణలు చేసిండో దీని మీద ఇతని మీద ఎలాంటి పాట షరీఫ్లో ఎలాంటి కేసు లేదు. ఎవరైతే నరేష్ శంకర్ ఉన్నాడో అతని మీద ఇంకా ఇద్దరు జర్నలిస్టుల మీద ఉన్నది. ఇతనికి ఏం సంబంధం లేదని ఈయన చెప్తున్నాడు. చూద్దాం ఈ వర్టెక్స్. ఇంకోటి ఏంటంటే ఈ రంగనాథ్ గారు కూడా ఈయన ఎస్పీగా ఉన్నప్పుడు, ఈయన డిఎస్పీ, యాక్చువల్గా ఈయన డిఎస్పీగా రిక్రూట్ అయ్యి తర్వాత ఏఎస్పీ అలాగనే ఎస్పీ అయ్యిండు. ఎక్కడ మనకి నల్గొండలో పనిచేసిండు, ఏదైతే మారుతీరావు ఉందో కేసు, దాంట్లో కూడా వర్క్ చేసిండు. అలాగనే పెద్ద కేసులు కూడా డీల్ చేసిండు. ఈయనకి ప్రతి దగ్గర కూడా మంచి పేరే ఉంది. ఎప్పుడైతే ఈయన హైదరాబాద్ ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఈయన పేరు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఏదైతే ఇప్పుడు మనకి అక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ కాలేజీలు కూడా కబ్జా చేసిన చెరువులో కట్టారని అయితే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈయన అతనికి అక్కడికి వెళ్ళి ఏం చేయలేకపోతున్నాడు. అడిగితే ఏం చెప్తున్నాడంటే ఇది విద్యార్థులకు సంబంధించింది, ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి మేము తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తుండ్రు. అలానే కొన్ని పేదల ఏదైతే హైడ్రాకి సంబంధించిన పేదలు కట్టుకున్న ఇల్లు ఉన్నాయో వాటినే కూల్చివేసిండు. పెద్ద ఆఫీసర్లు, పెద్ద ఎవరైతే రాజకీయ నాయకులు పలుకుబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన ఏమి చేయడు. కేవలం సాధారణ మానవుల పైన మాత్రమే, సాధారణ ప్రజల మీద మాత్రమే ఆయన ప్రతాపం చూపిస్తున్నాడు అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రఘు ఏదైతే సంచలన ఆరోపణలు చేసిండో వీటి వల్ల ప్రజల్లోకి నెగిటివిటీ అయితే ఫుల్ వెళ్ళిపోయింది రంగనాథ్ మీద, హైడ్రా రంగనాథ్ మీద. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ దాన్ని ప్రతిస్పందించాలి, ఏదో ఒకటి స్పందించి దానికి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు రంగనాథ్ మీద ఏదైతే ఆరోపణలు చేసిండో వర్టెక్స్ వర్మతో కలిసిండని, ఇప్పుడు రంగనాథ్కి ధైర్యం ఉంటే, దమ్ముంటే ఆయన మీద కేసు పెట్టేయాలి. అంత పెద్ద ఆఫీసర్ గవర్నమెంట్ మొత్తం ఆయన చేతిలో ఉంది. రఘు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో, హైడ్రా రంగనాథ్ అలాగనే టీ న్యూస్ అలాగనే వర్టెక్స్ వర్మ వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఇవన్నీ పంచాయతీలన్నీ చేస్తున్నారని ఏదైతే ఆరోపణలు చేసిండో దాని మీద రంగనాథ్ స్పందించాలి. ఎందుకు స్పందించకూడదు? స్పందించాలి, 100% స్పందించాలి. లేదంటే ప్రజల్లో వెళ్ళిపోతుంది, ప్రజలు ఏమని వెళ్ళిపోతుంది, రంగనాథ్ కూడా తప్పుడు మనిషి, రంగనాథ్ కూడా ఫ్రాడ్ చేస్తాడు, రంగనాథ్ కూడా ఏమంటారు డబ్బులు ఉన్న వాళ్ళకి కొమ్ము కాత్ర అనేది అయితే వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించాలి. స్పందించి ఏదైతే రఘు ఆరోపణలు చేసిండో దాని మీద మీ రియాక్షన్ ఎంతో చెప్పాలి. ఇప్పుడు ఇన్ కేసు కనుక ఆయన చేసిన ఆరోపణలు తప్పు అయితే మీరు ఆయన మీద కేసు కూడా పెట్టచ్చు. మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, హైడ్రా కమిషనర్, అలాగే గవర్నమెంట్ కూడా మీ చేతిలో ఉంది. ఇన్ని పెట్టుకొని ఒక జర్నలిస్ట్ చేసే ఆరోపణల మీద మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే ఆయన చేసిన అన్ని కరెక్టా? ఆయన చెప్పిన ఇప్పుడు మీరు స్పందించకపోతే 100% రఘు ఏదైతే చేసిండో ఆరోపణలు అవన్నీ కరెక్ట్ అని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ చూసుకుంటే ఇతనే నరేష్ శంకర, ఈయననే అడ్వకేట్, ఈయన మీద కేసు అయింది, రఘు మీద అవ్వలేదు. మొత్తానికి చూసుకుంటే హైడ్రా రంగనాథ్ అయితే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోపణలన్నీ మీరు స్పందించకపోతే నిజమని ప్రజలు నమ్ముతారు. ఇది చూద్దాం. నెక్స్ట్ వర్టెక్స్ ఏదైతే ఉందో వర్టెక్స్ గ్రూప్ సంబంధించిన వర్టెక్స్ వర్మ వీళ్ళకి సంబంధించిన ఏదైతే వెంచర్ ఉందో 340 ఎకరాలకు సంబంధించింది 7 కోట్ల విల్లా, అది ఎక్కడ దాకా వెళ్తుంది? ప్రజల్లో అయితే కొంత నెగిటివిటీ వెళ్ళింది ఆ గ్రూప్ గురించి. వాళ్ళు కొంత ల్యాండ్ అంటే ఒక 25 ఎకరాలు మాత్రం ఎస్ఎన్ ల్యాండ్ ఉందని అయితే చెప్తున్నారు. కానీ ఆ 25 ఎకరాల వల్ల దాదాపుగా 300 ఎకరాల ల్యాండ్ మొత్తం ఫ్రాడ్ కిందే ప్రజలు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. దీని మీద కొంచెం ముందుకెళ్లి నెక్స్ట్ ఆఫీసర్లు ఏదైతే హైడ్రా కమిషన్ ఉన్నారో దీని మీద ముందు లోపల కూడా చెరువులు ఆక్యుపై చేశారని కూడా ఉంది. వర్టెక్స్ వర్మకు సంబంధించిన ఏదైతే 340 ఎకరాల వెంచర్ ఉందో దానికి సంబంధించింది అయితే ఏదైతే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.